పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. తల్లి తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు అన్నయ్య. చంపేసిన తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడు శ్రీనివాస్. ఈ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. తల్లి తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు అన్నయ్య. చంపేసిన తర్వాత పోలీసులకు ఫోన్ చేసి మరీ చెప్పుకొచ్చాడు శ్రీనివాస్. ఆ పార్థివ దేహాలను స్వాధీనం చేసుకొని శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శ్రీనివాస్ మానసిక పరిస్థితి బాగలేదంటూ చెప్పుకొచ్చారు పోలీసులు. దీనికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కుటుంబానికి సంబంధించి ఎంత దారుణంగా తయారవుతోంది సమాజం అనే ప్రశ్న ఇంకొకసారి రైజ్ అవుతోంది ఈ ఘటన చూసిన తర్వాత. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తల్లి తమ్ముడిపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి కసా 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 నరికి చంపేశాడు అదుమార్కుడు. అయితే ఆ శ్రీనివాస్ అంతటితో ఆగలేదు. తల్లి తమ్ముడిని చంపేసిన తర్వాత కూడా అక్కడితో ఆగలేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. నేను మా అమ్మని నా తమ్ముడిని చంపేశాను అని చెప్పుకొచ్చాడట. ఈ క్రమంలోనే చంపేసిన తర్వాత పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చేరుకొని అక్కడ పరిస్థితిని వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముందుగా శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన నేపథ్యం, ఆ తర్వాత పార్థివ దేహాలను స్వాధీనం చేసుకొని శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.